11 రోజుల పాటు నిర్విఘ్నంగా భక్తుల పూజలు అందుకున్న ఆ గణనాథుడు వడివడిగా గంగమ్మ ఒడికి చేరుతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. మనం ఉన్నాం ఖైరతాబాద్లోని 11 రోజుల పాటు కూడా శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా మనకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర. మరి ఈ గణనాథుడిని దర్శించుకోవడానికి ఇవాళ 1:30 సమయంలో గంగమ్మ ఒడికి చేరనున్నాడు ఈ విశ్వశాంతి మహాగణపతి. మరి ఆ గణనాథుని దర్శించుకోవడానికి భారీగా తరలివచ్చిన భక్తులనైతే మనము చూడొచ్చు. సో ఎప్పుడూ కూడా ఒక ప్రణాళిక ప్రకారము ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం అనేది జరుగుతూ ఉంది. సో అధికారులు ఒక 2-3 రోజుల ముందు నుండే ఒక ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఆ ప్రణాళిక ప్రకారమే ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం అనేది జరుగుతుంది. అయితే ఈసారి కూడా ఒక ప్రణాళిక ప్రకారం గణనాథుని నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు అధికారులు. దాదాపు పోలీసుల బందోబస్తే, పోలీసులకు సంబంధించిన విభాగాలే దాదాపు 30,000 మంది వరకు కూడా ఉన్నారన్నమాట. మరి ఇక హుస్సేన్ సాగర్లో నిమజ్జనం జరుగుతుంది కాబట్టి అక్కడ ఎక్కడైతే గణనాథుని నిమజ్జనం చేస్తారో అక్కడ 20 అడుగుల లోతు వరకు కూడా పూడికతీత పనులు చేపట్టారు. ఎందుకంటే ఇది 71వ సంవత్సరం. 71 సంవత్సరాల నుంచి కూడా ఖైరతాబాద్లో మహాగణపతి పూజలు అందుకుంటూ ఉన్నాడు ప్రతి ఏడాది.